రైతుగా చెప్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో బంధువులు ఎలా అంటే బాగున్నావా అని అడగడం మర్యాద. ఈ వ్యక్తి బాగున్నాను అని చెప్పడం పెద్ద అబద్ధం అన్నమాట. ఈ వ్యక్తికి కష్టాలు లేక కాదు, తన బాధను వినే తీరిక కానీ అర్థం చేసుకునే ఓపిక కానీ ఎదుటివారికి లేవని తెలిసిన నిస్సహాయపు మౌనం అది. ఒకప్పుడు తాతల కాలంలో బంధువులు కలిస్తే బాగున్నావా అని అడిగితే ఏం బాగుంటావు, గిట్లా ఉంది సంసారం, గిట్లా అప్పులు ఉన్నాయి, గిట్లా ఇంట్లో బాధలు ఉన్నాయని అలా ఒకరికొకరు బాధలు చెప్పుకొని ఒకరి సమస్య ఒకరు తీర్చుకునేందుకు ఏదో పరిష్కారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎవరి పరిష్కారం వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవే అనమాట. ఎందుకంటే బాగున్నావు అంటే బాగున్నాను అంతే. వీడు బాధను ఒకవేళ చెప్పుకోవాలని ట్రై చేసినా సరే మామ తర్వాత మాట్లాడదాం, నాకు కొంచెం పని ఉందని వెళ్ళిపోతారు అనమాట. గట్ల ఇది కలియుగ కాలం. మనుషులు బంధువుల మీద ప్రేమ కన్నా డబ్బు మీదే ప్రాణం మిన్న అన్నట్లు మనిషి కంటే ఎక్కువ డబ్బుకే విలువని ఎక్కువ ఇస్తారు. గట్ల అసలు మనుషులకు వచ్చేసి డబ్బు పిచ్చి ఎక్కువైంది, కానీ బంధం అనేది లేదు. ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది. డబ్బుతోనే ప్రేమ బాధలు అన్నీ కూడా. మనిషికి మనిషి బంధువు మీద కాదు ప్రేమ అనుబంధాలు లేవు. నిజమా కాదా?